నా ఏజ్ 36. నా వెయిట్ బిఫోర్ సంయమ 80 ఉంటుంది. ఇప్పుడు 75కి వచ్చినాను. సో షేప్స్ వైజ్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ ఉంది. అసలు మా ఇంట్లో నేను 1 డే తినకపోతేనే నా మైండ్ తోడుకొని పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ వేయించే లెవెల్కి వచ్చేసేదాన్ని వామిటింగ్ స్టార్ట్ అయితే. సో ఇప్పుడు అవన్నీ తగ్గినాయి. స్టార్టింగ్ 2 డేస్‌లో మాత్రం ఫస్ట్ డే ఏమీ ఉండలేదు. సెకండ్ డే ఫుల్ వామిటింగ్స్. మీ క్లాస్‌లోనూ నా ఫేస్ చూసి మీరే అడిగిద్రి మీరు మాట్లాడండి అని. సో అదే లాస్ట్ నాకు హెడేక్ వచ్చింది కూడా. ఆపటి నుంచి మళ్ళీ హెడేక్ కూడా లేదు. నేను ఫాస్టింగ్ చేస్తే కూడా ఫుడ్ తీసుకొనుకుంటాను. మైగ్రేన్ కూడా చాలా తగ్గింది. సో నా ఫేస్‌లో గ్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చినాయి. క్లాసెస్ అంతా చాలా బాగా వస్తున్నాయి గురూజీ గారు. సో ఎనర్జెటిక్‌గా అంతే. ఏమో ఒకలాగా నా మైండ్‌లోనే ఏదో ఒక ఫ్లాష్ వచ్చినట్ల దట్ టైమ్. ఆ ఫ్లాష్‌లో నేను ఒక్కటే ఉన్నాను. నాకే వస్తుంది అనే ఫీల్ అయితా ఉంది. చాలా బాగుంది గురూజీ గారు. చేంజెస్ నిద్ర స్లీపింగ్ టైమ్ కూడా చాలా చేంజ్ అయింది. నేను ఎంతో లేట్‌గా స్లీప్ చేసేదాన్ని. ఇప్పుడు కరెక్ట్ టైమ్ స్లీప్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను. సో చాలా బాగా వస్తున్నాయి ఎవ్రీథింగ్ కూడా. నాలో అంటూ చాలా మార్పొచ్చింది. అందరూ చేయొచ్చు. ఈ క్లాసెస్ నేను నెక్స్ట్ లెవెల్‌కు నేను ఇది చేసేదే లేని మిడిల్‌లో 7 డేస్‌లో కూడా నా సిస్టర్ నాకి ప్రొవైడ్ చేసింది పవిత్ర అనేసి. నేను కాల్ చేసి నా చేతిలో అయ్యేలే నేను వదిలేస్తాను, తినేస్తాను. నాకు క్రేవింగ్స్ చాలా అయితున్నాయి అని చెప్పాను. తను లేదు నువ్వు చేస్తావు. నీ చేతిలో అయితుంది. నువ్వు కంటిన్యూ చెయ్యి అని 2, 3 డేస్ బిడ్డ పుష్ చేసింది. దెన్ ఆఫ్టర్ అంటూ నేను ఒక్కరోజు కూడా అడగలేదు. ఇప్పుడు నిన్న కింద బిడ్డ అది కూడా అడిగింది నా సిస్టర్. ఇప్పుడు ఎలా చూడు ఫినిష్ చేసావు నీకెలా అనిపిస్తాంది అని. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. చాలా థాంక్స్ పవిత్రకి కూడా. మీకు కూడా చాలా థాంక్స్ గురూజీ గారు. చాలా బాగొచ్చింది. నెక్స్ట్ లెవెల్ కూడా అటెండ్ అయితాను. చాలా బాగుంది గురూజీ గారు. పరంగా ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉంది? హౌ వాస్ ద అది కూడా అంతే గురుగారు. ఏదో ఒక ఎనర్జీ నాలో పాస్ అయినప్పుడు నా ఫీల్ కూడా అంతే గుడ్ ఉంది. దెన్ పరమేశ్వరుని నేను నమస్కరించినప్పుడు వాళ్ళ పాదాలు టచ్ చేసినట్లే ఫీల్ అయితుంది గురుగారు. దట్ నమస్తే చేసేటప్పుడు నాకు ఎనర్జిటిక్ కూడా అంతే. ఈ లోపలంతా నర్వ్స్ ఏదో ఒక బ్లింక్ లాగా ఏదో ఒక ఫీల్ గుడ్. సో ఆ డే ఫుల్ అలానే ఉంటుంది గురుగారు. చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్రైట్.